రక్షక భట్ నిలయంలో ఉండి రక్షణ కల్పించాల్సిన అధికారే భక్షకుడిలా మారాడు. గతంలో వినుకొండ సీఐగా పనిచేసిన చిన్న మల్లయ్య అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్న తనపై మల్లయ్య అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బ్రహ్మణపల్లిలోని ఓ ఫామ్ హౌస్ లో తన రాసలీలలకు అడ్డాగా మార్చుకున్నారు. స్టేషన్ కు వచ్చే మహిళలను లోబర్చుకుని ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లేవారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మరో మహిళతో ఉన్న వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం నిందితుడు మల్లయ్య పరారీలో ఉన్నారు. మల్లయ్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రక్షక భట్ నిలయంలో ఉండి రక్షణ కల్పించాల్సిన అధికారే భక్షకుడిగా మారాడు. గతంలో వినుకొండ సీఐగా పనిచేసిన చిన్న మల్లయ్య అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్న తనపై మల్లయ్య అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బ్రాహ్మణపల్లిలోని ఓ ఫామ్ హౌస్ లోనూ తన రాసలీలకు అడ్డాగా మార్చుకున్నారు. స్టేషన్ కు వచ్చే మహిళలను లోబర్చుకుని ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లేవారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మరో మహిళపై ఉన్న ఓ వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం నిందితుడు మల్లయ్య పరారీలో ఉన్నారు. మల్లయ్య కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో